యేసుక్రీస్తు నామంలో టీవీ ప్రేక్షకులందరికీ మా శుభములు. గమ్యం అనే ఈ కార్యక్రమానికి మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్నాం. దైవ సేవకురాలు అంశుమతి మేరీ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. దానికి ముందుగా వారే స్వయంగా పాడిన ఆధ్యాత్మిక గీతాన్ని విందామా? నా శత్రు చేతి నుండి యెహోవాయే నన్ను రక్షించెను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టితి. నా శత్రు చేతి నుండి యెహోవాయే నన్ను రక్షించెను. నా శత్రు చేతి నుండి యెహోవాయే నన్ను రక్షించెను. మరణపు ఊరులు నన్ను ఆవరించినను, పాతాళ పాశములు నన్ను అరికట్టినను. మరణపు ఊరులు నన్ను ఆవరించినను, పాతాళ పాశములు నన్ను అరికట్టినను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టితి. నా శత్రు చేతి నుండి యెహోవాయే నన్ను రక్షించెను. దుష్టులందరూ నన్ను బెదిరించినను, భయము నన్ను వెంటాడి వేధించినను. దుష్టులందరూ నన్ను బెదిరించినను, భయము నన్ను వెంటాడి వేధించినను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టితి. నా శత్రు చేతి నుండి యెహోవాయే నన్ను రక్షించెను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టితి. నా శత్రు చేతి నుండి యెహోవాయే నన్ను రక్షించెను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు నామంలో గమ్యం టీవీ కార్యక్రమానికి ప్రేక్షకులైన మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, గత ఎపిసోడ్స్లో ప్రభు తన కార్యాలు చేసినందుకు మీరు మీ హృదయపూర్వకమైనటువంటి ప్రతిస్పందన నాకు తెలియపరిచారు. ప్రభు నామములో మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమాల నిమిత్తం మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి.
ఈ సమయంలో దేవుని వాక్యం ధ్యానించుకోబోతున్నాం. క్రీస్తునందు వాగ్దానం పొందిన జీవితం అనే అంశం మీద ప్రభు మనతో మాట్లాడనై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ వాక్యాన్ని మాకు ఒక వరంగా ఇచ్చావు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, నీ నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడని యేసు ప్రభువా మీరే సెలవిచ్చారు. కనుక నీ మాటలు మా జీవితానికి జీవం ప్రభువా. అట్టి నీ జీవప్రదమైన వాక్కుని నీ బిడ్డలకు అందించండి. పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడండి. నీ బిడ్డల జీవితాలని మీరు స్పర్శించండి. బలమైన కార్యం జరిగించండి. వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరచండి. వేదనలో ఉన్నవారిని ఆదరించండి. దుఃఖంతో ఉన్నవారిని సంతోషపరచండి. ప్రతి సమస్య పరిష్కరించండి. మీ దాసరాలను మరుగు చేసి మిమ్మల్ని మీరే మహింపరచుకోమని మీ చేతికి నన్ను, నీ ప్రజలను అప్పగిస్తూ యేసు ప్రభువారి శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానిద్దాం. దయచేసి ఈ అంశాన్ని మీ మనసులో పెట్టుకోండి. వాగ్దానం పొందిన జీవితం. క్రీస్తునందు దేవుని ప్రజలకు వాగ్దానం ఉంది. వాగ్దానం పొందడం అనేది చాలా గొప్ప ధన్యత, భాగ్యం. యేసుక్రీస్తు ప్రభువునందే ఈ గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోగలం. దేవుని వాక్యంలో నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు, ఆ భయంకర కాడి కింద ఉన్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఇది. నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్ములను విడిపించెదను. నా బాహు చాపి, దేవుడు తన ప్రజల్ని తన చేయి చాపి విడిపిస్తానంటున్నాడు. అద్భుతమైన వాగ్దానం. వాగ్దానం ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు శక్తిని పొందుకుంటాం. దేవుని వాక్యంలో ఈ వాగ్దాన ఫలాన్ని అనుభవించిన గొప్ప భక్తులు ఉన్నారు. నేటి వరకు మన జీవితాల్లో వాగ్దానాన్ని నమ్మి అది అనుభవించి ఆ వాగ్దాన ఫలాల్ని పొందినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. నా మట్టుకైతే నా జీవితంలో దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. నేను యవనస్తురాలుగా బహు భయంకరమైన అనారోగ్య పరిస్థితిలో నా 19 సంవత్సరాల వయసులో మరణ పడకలో ఉన్నాను. ఆ సమయంలో దేవుడు, అందరూ నన్ను చేయి విడిచారు. స్వల్పమైన జ్వరంతో భయంకరమైన మరణపు కోరల్లోకి వెళ్ళిపోయాను. ఆ సమయంలో ప్రభు నా పడక దగ్గరకు వచ్చి వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మాట్లాడే దేవుడు, మహిమగల దేవుడు. మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదివి దేవుని ఆత్మ నాకు బోధిస్తూ ఉన్నారు. ఆ వాగ్దానాన్ని నేను చూడగలుగుతూ ఉన్నాను, వింటూ ఉన్నాను. అద్భుతమైన విషయం ఏంటి, బైబిల్ గ్రంథం నా ప్రక్కనే ఉంది. మరి అద్భుతంగా దాన్ని ప్రభు నా ముందు పెడుతూ ఉన్నారు. ఆయన ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి తీసి అందులో లేత దాన్ని తుంచి ఎత్తైన పర్వతం మీద నాటి అది బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టుగా చేస్తానన్నాడు. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకుంటాయన్నాడు. అంతేకాదు, పచ్చని చెట్టు ఎండిపోనట్లు ఎండింది పచ్చనిదిగా చేస్తానన్నాడు. ఘనమైంది నీచమైందిగా, నీచమైంది ఘనమైందిగా చేయవండని సకలమైన చెట్లకు తెలియవండి అన్నాడు. అంటే ఆలోచిస్తున్నాను, ఘనమైంది నీచమైంది చేయగలడు ఆయన, పచ్చంది ఎండిపోయినట్టు చేయగలడు. ప్రభు అంటున్నాడు, నేనే నేను ప్రత్యేకించుకున్నాను. ఎండిపోయిన నీ జీవితాన్ని పచ్చని జీవితంగా చేయడానికి శక్తిమంతుడిని నేను బ్రతికిస్తాను. భూదిగంతాల వరకు నా సాక్షిగా నిలబెట్టుకుంటాను. నా సేవ కొరకు నేను వాడుకుంటానని ప్రభు నాకు వాగ్దానపూర్వకంగా మాట్లాడారు. అయితే ఎవరు నమ్ముతారు? వాగ్దానాన్ని నమ్మడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దేవుడు మనకు కనబడడం లేదు. ఆ దేవుని మాటల్ని నమ్మితే మోసపోతామేమో. ఆ మాటలు సత్యమైనవా, అసలు ఆ మాటలు ఎవరు చెప్పారు, ఎవరు రాశారు అని చాలా అనుమానాలు వస్తాయి. కానీ దేవుని బిడ్డారా, నేను నమ్మాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నన్ను బ్రతికించాడు, ప్రత్యేకించాడు, తన సేవకు పిలిచాడు, నిలబెట్టుకున్నాడు. చాలామంది అన్నారు, దేవుడు సేవకు పిలిచాడు ఎలా బతుకుతా, ఆ దేవుడు ఎలా బతికిస్తాడంటే 30 సంవత్సరాలుగా
ఈ సేవలో దిగ్విజయంగా ప్రభు నడిపిస్తున్నాడు. అట్లానే మన పితరుడైన అబ్రహాము సంపన్నుడు, శ్రీమంతుడు. దేవుడు పిలిచాడు, వాగ్దానం ఇచ్చాడు. చూడండి ఎటువంటి మాటలు దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు దేవుడు మాట్లాడినా ఈ బైబిల్ గ్రంథం ఒక వరం మనకు. ఇది సంపదల గని, వాగ్దానాల గని, అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఇందులో ఉన్నాయి. దేవుడు మాట్లాడితే సందిగ్ధంలో పెట్టడు. దేవుడు మాట్లాడి సందేహాలకి నిన్ను గురి చేయడు. దేవుడు మాట్లాడి నిన్ను అధోగతి పాలు చేయడు. మాట్లాడాడు అంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే అది నీ జీవితానికి అద్భుతమైనటువంటి భవిష్యత్తుని ఏర్పాటు చేశాడని అర్థం. అది ఎలా ఉంటుందంటే, ఇదిగో ఈ దినాన ఈ వాక్య రూపంగా ఈ టీవీ పరిచర్య ద్వారా నీవు వింటున్నావు. నీకు ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. చూడండి ఆదికాండం 12వ అధ్యాయంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశము నాకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదునని, నీవు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని అబ్రహాముతో అనగా, ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాము నమ్మింటాడా? నమ్మాడు. వెంటనే దేశం వదిలిపెట్టాడు, బంధువులు వదిలిపెట్టాడు, ఇల్లు వదిలిపెట్టాడు, మొత్తం సమకూర్చుకొని తన కుటుంబ సమేతంగా బయటకు వచ్చాడు. గమనించండి, వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచాడు అబ్రహాము. ఎందుకంటే అబ్రహాము జీవితంలో దేవుని వాక్య ప్రకారం అబ్రహాం బయటకు వచ్చాడు. ఒక పరదేశిగా యాత్రికుడిగా ప్రయాణం చేస్తున్నాడు. కానీ అబ్రహాము సంతానం లేనివాడుగా ఉన్నాడు. కానీ దేవుడు అబ్రహాముకి అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. మరి రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని, అనేక జనములకు తండ్రిగా నియమించితినని వాగ్దానం చేశాడు. కానీ ఒక్క బిడ్డ కూడా లేడు. కానీ కళ్ళ ముందు వాగ్దానం ఉంది, కడుపులో సంతానం లేదు. కళ్ళ ముందు వాగ్దానం ఉంది, వారి శరీరాలు ఎండిపోతున్నాయి, నిర్జీవమైపోతున్నాయి, మృతతుల్యమైపోతున్నాయి. ఈ సమయంలో ఆలోచనలు పరి విధాలుగా వెళ్ళిపోతున్నాయి. చూడండి రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, అబ్రహాము సేవించే దేవుడు, అబ్రహాము నమ్మిన దేవుడు, అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎలాంటి వాడో అబ్రహాం తెలుపుతున్నాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడినైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అసలు దేవుడు వాగ్దానం చేశాడంటే వెంటనే మన కంటికి అన్నీ కనిపించి అప్పటికప్పటికే జరిగిపోవాలని అనేకులు అనుకుంటారు. అబ్రహాం కనిపించలేదు. అబ్రహాం చాలా కాలం అయిపోయింది, వృద్ధుడైపోయాడు, శరీరం బలహీనం అయిపోయింది, శారా వృద్ధురాలైపోయింది. వీరిద్దరి శరీరాలు బహు బలహీనమైనప్పుడు చూడండి, ఎవరికైనా ఆలోచన వస్తుంది, ఇంకా ఏం దేవుడు, ఇంకా ఏం చేస్తాడు మేలు, ఇంకా ఏంటండి దేవుడు దేవుడు అంటారు, సొంత మార్గాలు సొంత ప్రయత్నాలు ప్రారంభించండి అనని మనుషులు సలహా ఇస్తాడు. మరి శరీరం కూడా సలహా ఇస్తుంది, శరీరం కూడా బలహీనం అయిపోయింది కదా. కానీ ఈ సమయంలో అపవాది కూడా బలహీనపరుస్తాడు. గమనించండి, మనం దేవుని వాగ్దానాన్ని నమ్మలేని పరిస్థితికి ఎప్పుడు వస్తామంటే అవిశ్వాసం. అవిశ్వాసం ఎప్పుడైతే వస్తుందో బలహీనమైపోతుంది జీవితం. ఎప్పుడైతే బలహీనమైపోతామో బలవంతుడైన అపవాది మనల్ని పట్టుకుంటాడు, శత్రువు పట్టుకుంటాడు. అందుకే గమనించండి, ఇక్కడ 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని
రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందెను. అద్భుతమైన విషయం ఏంటంటే ఆలోచనలు వస్తాయి, మనుషులం కాబట్టి బలహీనపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ టైంలో అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఎలాగ తనలో పెంచుకున్నాడంటే, వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. మన సామర్థ్యం లోపించినప్పుడు, మన యొక్క ప్రయత్నాలు విఫలమైనప్పుడు, మనం బలహీనమైనప్పుడు సమస్తాన్ని నెరవేర్చగల దేవుడు, శక్తిగల దేవుడు, కార్యాలు చేసే దేవుడు సమర్థుడని నమ్మాలి. అది నమ్మాడు ఆయన. అందుకే ఆ ఆలోచనలన్నీ బలపరచబడ్డాయి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు బలం వచ్చేసింది, శరీరంలో నూతన శక్తి వచ్చింది. అంతేకాదు శారా కూడా పొరపాటు చేసింది. సొంత ప్రయత్నం చేత తన గర్భాన బిడ్డలు పుట్టరని తన దాసి అయినటువంటి హాగర్ని భార్యగా ఇచ్చింది. సమస్యలు తెచ్చిపెట్టుకుంది. ఇష్మాయిల్ పుట్టాడు. సొంత ప్రయత్నాలు ఎప్పుడు కూడా నీ జీవితానికి సమస్యలకి గురి చేస్తుంది. సొంత ప్రయత్నాలు నిన్ను కష్టాలు పాలు చేస్తాయి, సమస్యలకు గురి చేస్తాయి. అయితే శారా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచింది. హెబ్రీ పత్రిక 11:11లో తాను వయసు గతించి అసలు గర్భం ధరించడానికి శక్తి లేని పరిస్థితుల్లో ఆమె ఏమనిందంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. ఇక్కడేమో అబ్రహాము సమర్థుడు, వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు అని నమ్ముతున్నాడు. అక్కడేమో శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఎంత గొప్ప భాగ్యం! ఈ ఇద్దరు దంపతులు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని అలా పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మహింపరుస్తున్నారు. నీ కార్యం నెరవేర్చబడక ముందే నువ్వు మహింపరచాలి దేవుణ్ణి. నీవు అనుకున్నది జరగకముందే, నువ్వు ఎదురు చూసింది నీ ముందుకు రాకముందే, అది ఏదైనా వాగ్దానాన్ని పట్టుకొని మహిమపరిచినప్పుడే వాగ్దాన ఫలం వస్తుంది. లేదు ప్రభువా నేను అడిగింది నాకు ఇచ్చేసాయి, ఆ తర్వాత థ్యాంక్స్ గివింగ్, ఆ తర్వాత స్తోత్రం, ఆ తర్వాత నీకు ఇవ్వాల్సింది ఇస్తాను ప్రభువా అంటే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నా బాహు చాపి నేను విడిపిస్తాను. దేవుని వాక్యం 118 దావీదు కీర్తన 16వ వచనంలో, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. యెహోవా దక్షిణ హస్తము బలమైన హస్తము సాహస కార్యాలు చేసింది. అబ్రహాం శారాల జీవితంలో శ్రేష్టమైన కుమారుణ్ణి దేవుడిచ్చాడు. ఇప్పుడు ఐగుప్తులో బానిస బ్రతుకులో చీకట్లో ఉన్న వారిని దేవుడు 10 తెగుళ్ళు పంపి బలమైన హస్తం చాపి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అద్భుతాలు చేసి వారిని విమోచించాడు. చెప్పింది చేశాడు, వాగ్దానం నెరవేర్చాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట మీ ముందు పెడతాను. తన బాహు అనని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా బాహు ఈ పని చేస్తుందట. యెహోవా బాహు, ఆయన దక్షిణాస్తము సాహస కార్యాలు చేస్తుందట. దేవుని బిడ్డ, వాగ్దానాన్ని మనం నమ్ముతున్నామంటే అర్థం ఏంటంటే ఆయన హస్తాన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం, ఆయన బాహు కిందకు వస్తున్నాం. గమనించండి, దేవుడు సామాన్యుడు కాదు, ఆయన బాహువును పంపుతున్నాడు. దావీదు కీర్తన 18:16లో, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి తీసెను. బలవంతులైన పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి నన్ను రక్షించెను. దావీదు భక్తుడు అంటున్నాడు, ఉన్నత స్థలములో నుంచి వచ్చింది ఆ చెయ్యి, ఆ బాహు. ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి మహాజలరాశుల్లో నుంచి పైకి తీశాడు. భయంకరమైన అగాధంలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి, పాప పంకిలలో నుంచి, అపవాది బంధకాల్లో నుంచి, దురాశలో నుంచి, దుష్టత్వంలో నుంచి ఆయన పైకి తీసాడట. ఆ ఉన్నత స్థలంలో నుంచి కిందికి వచ్చిన చెయ్యేంటి? ఆ యెహోవా బాహువేంటి? ఆ సాహస కార్యములు చేసిన ఆ హస్తమేంటి? ఆ సాహస కార్యం ఏంటి? ఆలోచించావా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 1వ వచనం, యెహోవా బాహువు యెమనికి బయలుపరచబడింది. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు? ఎవరు ఆ బాహు? ప్రభువైన క్రీస్తు. ఆయన దేవుని ఎదుట స్వరూపమైన సొగసైన లేకుండా పెరిగాడు. ఎండిన భూమిలో లేత మొక్కగా మొలిచాడు. ఈ పాప పంకిలమైన లోకంలో, ఎండిపోయిన ఈ లోకంలో
లేత మొక్క వలె మొలిచాడు. స్వరూపం లేదట, సొగసు లేదట, మనుషులు చూడనొల్లని వాడుగా ఆ ఘోర కల్వరి శిలువలో మన కోసం బలయ్యాడు. ఆయన చేసిన సాహసకార్యం ఏంటి? పాప శిక్ష, మనం పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. మన పాప శాపాలు తనపైన మోపుకున్నాడు. మన పక్షాన సకల వ్యాధులను తనపైన వేసుకున్నాడు. వ్యాధిగ్రస్తుడిగా, వ్యసనక్రాంతుడిగా ఆయన మరణము నొందునంతగా శ్రమ అనుభవించాడు. ఆ బాహువు ఎవరు చేయలేని సాహస కార్యం చేసింది. నిత్య నాశనం నుంచి తన బిడ్డల్ని నిత్య మోక్షానికి చేర్చడానికి తన బాహువు చాపాడు. ఆ బాహువే ప్రభువైన యేసు. ఆ వాగ్దానమే ఈ దినాన నీ జీవితానికి అద్భుతమైన వాగ్దానంగా ప్రవహిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాగ్దానాలు గొప్పవి. నా జీవితంలో కూడా ప్రభు నన్ను తన బాహు చాపి రక్షించాడు. యేసుక్రీస్తు నందు ఆ వాగ్దానం నెరవేరింది. క్రీస్తే ఆ వాగ్దానం, క్రీస్తే ఆ బాహు, క్రీస్తే ఆ హస్తం. కాబట్టి క్రీస్తు నందు నువ్వు ఉంటే, క్రీస్తు ప్రభు అనే దక్షిణ హస్తం నీ జీవితానికి ఉంటే నీవు అధోగతి పాలవు. నిన్ను పైకి తీసి బలిష్ఠులైన పగవారు, నిన్ను ద్వేషించేవారు నీకంటే బలంగా ఉంటే వారికంటే పైగా నిన్ను హెచ్చించేటువంటి దేవుడుగా ఉన్నాడు. టీవీ పరిచయం చేయడానికి ఎంతో కష్టతరమైనటువంటి ఈ పరిచయం చేయాలంటే అయ్యే పని కాదు. ఒకరోజు ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నాకు వాగ్దానం ఇచ్చారు. ఆయన పరిచర్యకైనా వాగ్దానం ఇస్తాడు. నీ జీవితం విమోచించడానికి వాగ్దానం ఇచ్చాడు. నిన్ను నడిపించడానికి వాగ్దానం ఇస్తాడు. నీవు ఏ పని చేయాలో దానికి వాగ్దానం ఇస్తాడు. నీ జీవితాన్ని అనుదినము తన వాగ్దానాలతో నడిపిస్తాడు. అది 2001 సంవత్సరం అక్టోబర్ మాసం 10వ తేదీన దేవుడు నాతో మాట్లాడాడు. నేను నిన్ను నా బలము నీలో రుజువు చేయడానికి, రోమాపత్రిక 9వ అధ్యాయం 16-17 వచనాలతో నాతో మాట్లాడుతున్నాడు. అనుదినము నువ్వు వాక్యం చదవాలా, వాక్యం దగ్గరికి రావాలా. ఉదయాన్నే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తావు, మధ్యాహ్నం భోజనం చేస్తావు, రాత్రి డిన్నర్ చేస్తావు, భోజనం చేస్తావు, 3 పూటలు తింటావు, శరీరాన్ని పోషించుకుంటావు. నీ ఆత్మకు దేవుని వాక్యం కావాలా. అనుదినం నువ్వు దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాడు. నిన్ను హెచ్చరిక చేస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను గద్దిస్తాడు, నీకు బుద్ధి చెప్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, నా కుమారి ఇదిగో నా బలం నీలో రుజువు చేస్తాను. ఒక మంచి మాట అన్నాడు, కాగా పొందగోరు వాని వల్లైనను ప్రయాసపడు వాని వల్లైన కాదు కానీ కరుణించు దేవుని వల్లనే ఆగును. నేను నీ యందు నా బలము చూపుటకును, నా నామం భూలోకమందంతటా ప్రచుర మగుటకును అందు నిమిత్తమే నేను నియమించిదని. ప్రచురిస్తాను, ఈ ప్రొక్లెయిమ్ చేస్తాను. ఈ ప్రచురణ, సువార్త ప్రచురణ, సువార్త ప్రదర్శన. మరి ఈ పరిచయం ఏంటి ప్రభు అంటే నాతో మాట్లాడుతున్నారు. ఈ టీవీ పరిచయం నువ్వు చేయాలన్నప్పుడు నా శక్తి సరిపోదు ప్రభు అని బాధపడ్డాను. 2001 సంవత్సరం నుంచి చూస్తున్నాను. ప్రభు వాగ్దానం ఇచ్చారు. ఆయన వాగ్దాన ఫలాన్ని వేచి మహిమపరుస్తూ ఆయన వైపు చూస్తున్నప్పుడు అద్భుతంగా ప్రభు అనుదిన కృపలతో ఆశ్చర్యకరంగా ఒక సువార్త సేవకురాలని, మరి నాకేదో మూలధనం ఉండి, ఏదో ఆస్తి సంపద ఉండి, ఏదో ధన సహాయం చేసేవాళ్ళు ఉండి చేసేది కాదు ఈ పరిచర్య. వాగ్దాన మూలధనాన్ని పట్టుకుని, వాగ్దానం అనే ధనం పట్టుకుని, వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ప్రతిరోజు ప్రభు నువ్వు ఇస్తానన్నావు కదా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నువ్వు నడిపించు ప్రభు అన్నప్పుడు ప్రభు ఈ పరిచర్య కొనసాగిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ వర్తమానం వింటున్నావు కదా, నీకు దేవుని వాగ్దానం పొందాలని ఇష్టమేనా? యేసుక్రీస్తు ప్రభు అనే ఆ బాహు నీ జీవితంలో గొప్ప కార్యం చేసింది. మీరు అనుకుంటారేమో నాకు దేవుడు ఏం గొప్ప కార్యం చేశారు అని అంటారు కొంతమంది. తెలియదా? జీవితంలో అన్ని కార్యాల కంటే గొప్ప కార్యం పాపి రక్షించబడ్డాం, పాపంలో నుంచి విడిపించబడ్డాం, నీ పాప శాపాలు కొట్టివేయబడ్డాం, నువ్వు నిత్య జీవానికి మోక్షానికి వారసుడు అవడం, నీవు దేవుని కుమార్తెగా కుమారుడిగా మార్చబడ్డాం. దేవుని బిడ్డారా, ఈ సమయంలో క్రీస్తునందు నీ జీవితం వాగ్దానంతో కూడిన జీవితం. ప్రభు రక్షిస్తానని వాగ్దానం చేశాడు, రక్షించాడు. విమోచిస్తానన్నాడు, తన సొంత రక్తం ఇచ్చి నేను విమోచించాడు. అంటే నీకు చెల్లించవలసిన క్రయాన్ని చెల్లించాడు. ఆ బలికి ఆహుతైపోయాడు. ఆ పాప భారాన్ని దించేశాడు. నీ మీద ఉన్న కాడిని విరక్కొట్టేశాడు. అంతేకాదు నీకు నిత్య జీవం ఇస్తానని, నిత్య వాగ్దానం ఇచ్చి నీకు నిత్య స్వాస్థ్యం ఇస్తానని, నిన్ను యుగయుగాలు తనతో ఉంచుకుంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నిత్యము నువ్వు నా సొంతం, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా 43:2 మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ సమయంలో వాగ్దానం పొందిన బిడ్డగా నీవు ఉండాలంటే
యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచు. నీ అసాధ్యమైన కార్యాలు సాధ్యమవుతాయి. సమస్తము నీ ఎడల ప్రభువు చేసి నిన్ను తృప్తిపరిచి నిత్యమైన మహిమ చేర్చు వరకు తన వాగ్దాన శక్తితో, తన వాక్య బలముతో, తన మార్గములో తన జీవంతో నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప ప్రభు నీకు దయచేయనుగాక. నీ కొరకు ప్రార్థిస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహాదేవుడా, నీకు వందనాలు. నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చి నన్ను బ్రతికించి నిలబెట్టుకున్నావు. నీ వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేర్చి అబ్రహాము ద్వారా ఆశీర్వాదాలని అన్యజనులైన మాకు దయచేశావు. క్రీస్తునందు ఆ వాగ్దానాన్ని నెరవేర్చావు. సకల అన్యజనులు క్రీస్తు ప్రభువునందు ఆశీర్వదించబడ్డానికి నువ్వు బాహుగా మా మధ్యకొచ్చి ఆ ఘోర కలువరి శిలువలో ప్రాణం పెట్టావు. ఈ సత్యాన్ని అనేకులు గ్రహించి వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి, నీ బిడలుగా మార్చబడ్డానికి వారి జీవితాలను మీరు తాకమని, అద్భుతం చేయమని మీ చేతికి వారిని అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పవిత్రనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న మేళ్లను మరియు మీ ప్రార్థనా అవసరతలను మాకు తప్పక తెలియచేయండి. దైవ సేవకురాలు అంశుమతి మేరీ గారు పాడిన పాటల సీడీలు, దైవ సందేశముల కొరకును, వారు రచించిన ఆధ్యాత్మిక పుస్తకముల కొరకును మీ సహకారమును మాకు అందించుట కొరకును మా చిరునామాను గమనించండి. రెవరెండ్ డాక్టర్ డి అంశుమతి మేరీ, గ్రేస్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్, 10-30-6/4 సౌత్ జనతాపేట్, మొదటి లైన్, కావలి 524201, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఏపీ. అవర్ అడ్రస్: రెవరెండ్ డాక్టర్ డి అంశుమతి మేరీ, గ్రేస్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్, 10-30-6/4 సౌత్ జనతాపేట్, ఫస్ట్ లేన్, కావలి 524201, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఏపీ.